మట్టి ఇవ్వండి. వెళ్ళిపోండి, పర్లేదు. ప్రసాద్ ఒకసారి తప్పండి అక్కడ. ప్రసాద్ మిగతా వాళ్ళు ఇక్కడ ఎదురుగానే చెప్పు. ఈరోజు మనకి ఈ శానిటేషన్ గ్రీన్ శానిటేషన్ దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ శానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని, మంచి చెట్లని అన్నీ ఇచ్చారు. అదే బాధ్యత మనం కూడా వహించాలి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని, మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాము. కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చేస్తున్న భాగంగా ప్రతి వ్యక్తి కూడా ఒక 3 చెట్లు నాటాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా కృతజ్ఞతలు. ట్రస్ట్ ద్వారా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన పిఠాపురం కోర్టు ఆవరణలో జడ్జి గారు, అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిఠాపురాన్ని హరితవనంగా మార్చి పిఠాపురం అందంగా, ఆహ్లాదంగా, మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం పిఠాపురంలో కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం. పిఠాపురం ఎంతో పురాతనమైనటువంటిది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఇది మనందరి బాధ్యత. భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క, ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రకృతిని, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది. కనుక ఇది మన బాధ్యత. మనం అందరం కూడా, పిఠాపురం వాసులందరం కూడా ప్రతి ఇంట్లో 3 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా మనం పండ్లు, పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటడం ద్వారా అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది. ఆ పండ్లు, పుష్పాలు మనం దైవ సన్నిధిలో నైవేద్యం కింద సమర్పించి అది మనం స్వీకరించడం ద్వారా మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. దైవత్వం యొక్క ఆశీస్సు మనపై లభిస్తుంది. అదేవిధంగా దైవత్వంతో మన మనస్సు కేంద్రీకరింపజేసుకుంటే మన జీవిత ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. మన మనుగడలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా సాగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మంచి సేవ, మానవ సేవ, మాధవ సేవ అంటుంటాం మనం. అటువంటి అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది. కనుక వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.